ఓం గం 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 గణాధిపతి నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఎర్ర ఉత్తరేణి ఉంది చూడండి మిత్రమా. ఇదిగో ఎర్ర ఉత్తరేణి చెట్టు చూడండి. ఈ ఎర్ర ఉత్తరేణి కాండం ఎర్రగా ఉంటుంది. దీంట్లో తెల్లది ఉంటుంది, బునుగుది ఉంటుంది, రకరకాల పచ్చది ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. అందులో ఇది ఎర్ర ఉత్తరేణి. ఈ చెట్టు చూడండి. ఈ ఎర్ర ఉత్తరేణి వల్ల మన ఆయుర్వేదంలో కానీ, ఈ రసశాస్త్రంలో కానీ, వీటిల్లో కొన్ని కొన్ని భాగాలకు మంచి అమోఘమైన మూలిక ఇది. చూడండి, ఇది ఇక్కడ బాగానే ఉంది. ఎర్రగా కాండలు తీసి ఈ ఎర్ర ఉత్తరేణి ఈ విధంగా ఉంది మిత్రమా. ఒక ఎర్రగా బాగా కాండం ఎర్రగా ఉంది చూడండి. దీంట్లో తెల్లది కూడా ఉంది మిత్రమా, చూద్దరు కానీ తెల్లది ఇక్కడ లేదు. ఈ ఎర్ర ఉత్తరేణి ఈ విధంగా ఉంది. ఈ ఎర్ర ఉత్తరేణి మొత్తం తీసి దీంట్లో సారం తీయాలి మీరు. సారం తీస్తే నవాసాగరం కట్టుద్ది మిత్రమా. ఎర్ర ఉత్తరేణిలో ఏం కట్టుద్ది? నవాసాగరం కట్టుద్ది. ఈ ఉప్పుతోటి నవాసాగరం కట్టుకుంటే మీరు నవాసాగరం కట్టుకొని ముందుకు పోవచ్చు బాగా మంచిగా. ఎర్ర ఉత్తరేణికి ఉన్న గుణాలు అవి. ఎలా తీయాలి ఏందనేది మీరు ప్రశ్నించవచ్చు, చెప్తా వినండి. ఈ ఎర్ర ఉత్తరేణి మొత్తం కోసి, ఎక్కడైనా సరే మీకు చిక్కితే కోసి ఎండబెట్టి దాన్ని కాల్చి బూడిద చేయండి. బూడిద చేసి ఆ బూడిదని తీసుకొని మనం ఏం చేయాలి? నీళ్ళల్లో వేసి బాగా కలదిప్పిన తర్వాత దాంట్లో వచ్చిన కలదిప్పి పక్కన పెట్టాలి. 3 రోజులు పక్కన పెట్టాలి. 3 రోజులు పక్కన పెట్టిన తర్వాత మొత్తం కలదిప్పుతుండాలి. రోజుకోసారి కలదిప్పుతూ వదిలిపెట్టాలి. అప్పుడు ఆ ఉత్తరేణిలో ఉన్న ఉప్పు మొత్తం నీరులాగా మారిపోద్ది. ఆ నీరంతా తీసి మనం ఇమరకాయించుకోవాలి. మళ్ళీ ఇమరకాయించుకుంటే ఉప్పు తయారు వస్తుంది. ఆ ఉప్పును మనము సేకరించే మాట అయితే మనకు నవాసాగరం మంచిగా కట్టుద్ది. నవాసాగరం అని కాదు, నవాసాగరం కానీ, ఎలిగారం కానీ, ఇంకా శంకు కానీ ఏవైనా సరే పాషాణాలు కడతాయి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. థ్యాంక్ యూ.